హలో, గుడ్ మార్నింగ్. మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామమును బట్టి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. మరొకసారి ప్రతినిత్య అనుదిన వాగ్దానంలో మనందరం కూడా ఎంతగానో బలపడుతూ దేవుని యొక్క నామమును బట్టి ఎంతో సంతోషిస్తూ దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇస్తున్నానని నమ్ముచున్నాను. సంతోషం కదా, మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని ప్రభు నామమున నమ్ముచున్నాను. మరి దేవుని యొక్క ఆలోచన కాకుండా మన ఆలోచనలతోనూ ఈ భూమి మీద నడుచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి మనిషి జీవిస్తున్నాడు. అందుకు దేవుడు మన మాట వినాలనే ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా మరి ఈ దినము మనం ధ్యానించిపోతున్న ధ్యానంలో ఇశ్రాయేలు ప్రజలు మరి వారు దేవుని యొక్క మాటను వెనుక తమ సహా క్రియల ద్వారా దేవుణ్ణి ఎట్లా మరి వారు అనుసరించాలని దేవుని చెప్పారో ఆ విషయాన్ని మన దినం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనకారుడైన దావీదు రాసిన 51వ కీర్తన 12వ వచనంలో ఈ మాటలు దేవుడు అంటున్నాడు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మాటల్లో మరి చదవబడిన విధముగా మనం చూసినట్లయితే ఈ 81వ కీర్తనలో 12వ వచనంలో పైన అంటున్నాడుగా, నా ప్రజలు నా మాట ఆలకింపుకున్నారు, అందుకని దేవుడు చూసి వాడిని భ్రష్టత్వానికి అప్పగించాడట. మరి కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, కొంతమందికి మనం చెప్తాం, వినకపోతే విడిచిపెడతాం. లేదంటే ఇది కొన్నిసార్లు కొంతమంది అంటారు అది నీ కర్మ, లేకపోతే నీ బాధ, అది నీ ఇష్టం, నీకు వచ్చినప్పుడే నీకు తెలిసి వస్తుందిలే అన్నట్లుగా. మరి దేవుడు కూడా కొన్నిసార్లు అందుకని ప్రజలతో మాట్లాడుకోవాల్సిన దేవుడు భక్తులతో మాట్లాడిచ్చాడు. ఆ భక్తులతో కూడా వినలేనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. ఆయన వెళ్తూ చెప్పి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. కాబట్టి విన్నవారు రక్షించబడతారు, వినలేనివాడు నశించిపోతాడు. విన్నవాడికి నిత్య జీవం, వినలేని వారికి ఈ భూమి మీద తన జీవితం తనే నరకం. అందుకని నరకం పరలోకం ఎక్కడో కాదు, ఈ భూమి మీద మొట్టమొదటిగా, ఆ తదుపరి దేవుని యొక్క రాజ్యంలో. అలాగే మరి మనము దేవుడు చూసి ఒకవేళ మనిషి కనుక వినకపోతే అతని భ్రష్టత్వానికి దేవుడు అప్పగిస్తాడు. కొన్నిసార్లు ఎందుకో నేను ఆశీర్వాదం పొందట్లా, నేను ఎందుకో దీవెన పొందట్లే అని కొంతమంది వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను వారు కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు మేము బోధిస్తూ ఉన్నాం. కానీ ఎంతోమంది నీతి సూక్తులు మీలాగే చాలామంది స్టేటస్లు అన్నీ పెడుతూ ఇలాగే స్టేటస్ ఎంతోమంది పెట్టుకుంటున్నాం. కానీ కేవలం ఆ మాటలు వినడానికి చాలా బాగున్నాయి, కానీ ఈ నిజ జీవితంలో మాత్రం ఆచారంగా మాత్రం ఎవరూ తీసుకోవట్లా. వింటున్నారు, బాగుంది అనుకుంటున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. కానీ ప్రియ సహోదరులారా, నేను నా మనవి ఏంటంటే పాటించండి, వినండి. జీవితంలో దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెట్టమన్నా. దేవుడు వేటిని వదిలిపెట్టమన్నాడు? చెడు అలవాట్లు. మీకు మీ హృదయానికి ఈరోజు ఏవైతే చెడ్డవి అని తోస్తున్నాయో వాటిని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా మీరు ఆశీర్వాదం పొందుతారు. అందుకు చూసి దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. దేన్నైతే నువ్వు నమ్ముకొని దాంట్లో జీవిస్తున్నావో అదే వినాశనానికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ప్రేమించి దేవుని యొక్క ఉద్దేశం మేరకు హెచ్చరిస్తూ, మీకున్న దేవుడి దృష్టిలో మీ హృదయంలో ఏదైతే పాపమో, ఏదైతే చెడ్డదో దాన్ని వదిలిపెట్టండి. మంచి క్రియలు చేయండి. జీవితంలో ఒక ఆరోగ్యంగా ఉండి దేవుని యొక్క నామాన్ని బట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయాత్మకంగా వద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఆయన యొక్క కృపలో నిలబెట్టును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము నాయన, నీ కొందనాలు స్తుతులు ప్రభా. మరి ఈ దినమందు ఎంతోమంది నీ వర్తమానం విని ప్రతినిత్యము ప్రార్థనలు ఏకీభిస్తున్నారు. ప్రతి పరిస్థితులు కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక స్థలాల్లో మరి వర్షాలు వరదల ద్వారా కొట్టుమిట్లాడుతున్నారు ప్రభా. మరి ఎన్నో ఇక్కట్లు, తగిన సహాయాన్ని మీరు దయచేయండి. అదే రీతిగా ఆరోగ్యం స్వస్థపరచండి, జీవితంలో బాగుపడాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిని మాట వినలేనందుకు వారిని కాఠిన్యముకు అప్పగించున్నాం. ఇదిగో భ్రష్ట మనస్తత్వానికి అప్పగిస్తున్నాం. రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రభా మరి 16, 17, 18 వచనాల్లో కూడా మనం చూస్తే ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఇదిగో ప్రభా మరి అపవాది క్రియలకు నేనే అప్పగిస్తానని. కొన్నిసార్లు ప్రభా మాట వినలేని ప్రజలు వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఇంకను విని నీతియుక్తమైన సంగతులు వెరిగున్న వారు కూడా గ్రుడ్డి వారి వల్లే జీవిస్తున్నారు. అందుకు నీ మాటలు ఎక్కడో పోయబడినట్లుగా, కానీ మీరిచ్చిన సహనం, మీరిచ్చిన ప్రేమతో బోధిస్తూ చెప్తున్నాం తండ్రి. ఈ మాటలు విని వాటి ప్రకారం జీవించి నడుచుకున్నవాడు ధన్యుడు అని మీరు మాట్లాడే తండ్రి. ఇదిగో ప్రభా
మరి వారి ఇల్లు పనుల్లోనూ, వారి మార్గాల్లోనూ, వారికి ఇచ్చిన పనిముట్లు వస్తువుల్లోనూ, అలాగే మరి కాలేజీ, స్కూల్స్, మరి నాయన ఇంకా ప్రభా మరి పసిబిడ్డల కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ యొక్క సమస్యతో ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి నీ కృపా కార్యములతో నింపి నీ మహిమాత్మ ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.